కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గం మోపుదేవిలో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇది పార్టీకి ఎంతో ముఖ్యమని లోకేష్ స్పష్టం చేశారు. కూటమి పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రతి గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. ఒక ప్రేమతో అది మీరు పలకరిస్తారు. వాస్తవంగా యువగలం పాదయాత్రలో నేను ప్రాంతానికి రుణం పెద్దలు చాలా మంది వచ్చి కలిసి అడిగారు. ఆనాడు చెప్పాను, అవసరం లేదమ్మా, మీరు ఎట్టుకో చేస్తారు, చాలా బాగా కష్టపడుతుంది, పనిచేయండి. ఎక్కడైతే నా అవసరం ఉందో అక్కడికి వెళ్తాను. కృష్ణా జిల్లా వాళ్ళకి ఐటీ తెలుసు, ఇంకో పక్కన వ్యవసాయం కూడా చాలా బాగా తెలుసు. మన నియోజకవర్గం అవనిగడ్డ అనేది తెలుగుదేశం పార్టీ అడ్డ. 6 సార్లు తెలుగుదేశం పార్టీ జెండా గెలిచాం. మనం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ జెండాతో మనం కైవసం చేసుకున్నాం. 7 సార్లు మనం గెలిచామంటే వేదిక మీద ఉన్న పెద్దలు మేము కాదు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కష్టాలు. ప్రతిపక్షంలో ఇక్కడికి వచ్చా, ఆనాడు మన అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాడు నేడు ఎప్పుడు మన నినాదం ఒకటే, తగ్గేదే లేదు. ఒక ప్రేమతో అది మీరు పలకరిస్తారు. వాస్తవంగా యువగలం